హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఆనందంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా దేవుడు మనందరినీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వినాయక చవితికి నేనైతే ఉండ్రాలు చేయబోతున్నానండి. ముందుగా అయితే ఇగోండి పావు కేజీ గోధుమ రవ్వ తీసుకున్నాను. పావు కేజీ మీద తక్కువే ఉంటుంది గోధుమ రవ్వ. అర కేజీ బెల్లం తీసుకున్నాను. ఒక ముద్దారి కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను. మొత్తం కోరేసుకోండి. పావు కేజీకి డబుల్గా ఉండాలండి కందిపప్పు. అర కేజీ తీసుకోవాలి. ఆల్రెడీ నేను పప్పుని ఉడికించేసుకొని పెట్టేసుకున్నానండి. డబల్గా తీసుకోవాలి. గోధుమ రవ్వ ఎంత తీసుకుంటారో దానికి డబల్ తీసుకోవాలండి కందిపప్పు. పొయ్యి మీద తప్పేలు పెట్టుకున్నానండి. ఇప్పుడు రవ్వ వేయించుకుందాం. రవ్వ వేసుకుంటున్నానండి. వేయించేసుకుందాం. రవ్వ అయితే వేగిపోయిందండి. రవ్వను తీసేసుకుందాం సైడ్కి. ఇప్పుడు రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే 2.5 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. వాటర్ పోసుకుందాం. ఎసట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉండ్రాలు చప్పగా ఉండకుండా కొంచెం పంచదార వేసుకుందామండి. ఎసరైతే మరిగిపోతుందండి. ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకుందాము. కొంచెం కొంచెం రవ్వ వేసుకొని కలిపేసుకోండి. రవ్వ అయితే కలిపేసుకున్నానండి. మొత్తం ఉడికించేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాము. గీ వేసుకుందామండి. ఉండ్రాలు చేసుకునేటప్పుడు అంటకుండా ఉంటుందన్నమాట గీ వేయడం వల్ల. మొత్తం వేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఆపేసుకోవాలి స్టవ్. చల్లారి చేసుకొని రవ్వని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోండి. మొత్తం పిండి అంతటిని చుట్టేసుకోండి. గిన్నె పెట్టుకున్నానండి. కొబ్బరికూర వేపుకోవడానికి గీ వేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకుందాము. నేతిలో ఎర్రగా వేయించుకోవాలండి. కొబ్బరిని కలుపుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చినంతవరకు వేయించుకోవాలండి. కొబ్బరిని ఎర్రగా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఉండ్రాలు 2 రోజులు 3 రోజులు ఉన్నా సరే పాడవదండి. కొబ్బరి అయితే వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు తప్పేలా పెట్టుకున్నానండి. తప్పేల్లో నేను ఇందాక చూపించిన బెల్లం వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందామండి బెల్లం కరిగించుకోవడానికి. మొత్తం బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. ఇలా పాకంలో రావాలి. ఇప్పుడు మనం ఇందాక చుట్టుకున్నాము ఉండలో వేసుకోవాలండి. ఉండ్రాలన్నీ ఉండలన్నీ పాకంలో బాగా ఉడకాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పాకంలో ఉండ్రాలు అయితే ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కూడా బాగా ఉడకాలండి పాకంలో. కలుపుకోండి. ఇది ఇలాగే కలపాలండి. మరీ గట్టిగా కలిపేయకూడదు. ఇప్పుడు పప్పు వేసుకోవాలండి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ వేసేయకూడదండి. జస్ట్ చప్పదనం లేకుండా
కమ్మగా ఉంటుంది అన్నమాట. కొంచెం వేయాలి. ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా అయితే ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా ఉండే ఉండ్రాల పాయసం నేను ఎలా చేశాను అలా చేయండి. బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నేను చెప్పిన టిప్స్తో చేయండి, సూపర్గా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అంటే సపోర్ట్ ఇవ్వండి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.